భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా డాక్టర్ కవితారెడ్డి శీలం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ప్రధాన కార్యాలయంలో వేద బ్రాహ్మణుల పూజల తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతతో ప్రజలకు మరింత సేవ అందిస్తానని ఈ సందర్భంగా కవితారెడ్డి అన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కవితారెడ్డి, నిజామాబాద్ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ రామగారు గారికి, మరియు ముఖ్యంగా మా బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, లోకల్ ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని ముందు ఇంకా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ఈ ఇన్స్టిట్యూట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక అభిప్రాయంతో నేను ఈ బాధ్యతను ఈరోజు తీసుకోవడం జరిగింది.